ఫ్రెండ్స్, ఇదైతే మనకి ఆర్ఆర్బి అనమాట, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డుకి సంబంధించి 1036 ఏవైతే ఉన్నాయో మనకి మినిస్టీరియల్ అండ్ ఐసోలేటెడ్ కేటగిరీకి సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అయితే మనకి ఈరోజు స్టార్ట్ అవుతున్నది అనమాట, 7th January 2025. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి 7th January 2025 స్టార్ట్ డేట్ అనమాట. అలాగే 6th February 2025 మిడ్ నైట్ అయితే అయిపోతుంది. దీనికి సంబంధించి మనకి ఫీజు కట్టుకునే దానికైతే 7th అలాగే 8th February 2025 దాకా అయితే టైం అయితే ఉంటుంది అనమాట. అలాగే మనకి ఇక్కడ అప్లికేషన్ ఫామ్లో కనుక ఏదైనా మిస్టేక్స్ ఉంటే కనుక ఎడిట్ విండో అది ఇవ్వడం జరుగుతుంది. 9th February నుంచి మనకి 18th February 2025 దాకా అయితే మీరు లాగిన్ అయ్యి ఆ డీటెయిల్స్ని మీరు మోడిఫై అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇంకా వేకెన్సీకి సంబంధించి పీజీటీసీ అనమాట 187 ఉన్నాయి. ఇంకా సైంటిఫిక్ సూపర్వైజర్ 3 ఉన్నాయి అనమాట. అలాగే ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ అనమాట టీజీటీసీ ఒక 338 ఉన్నాయి. ఇంకా చీఫ్ లా అసిస్టెంట్ 54 ఉన్నాయి. ఇంకా పబ్లిక్ ప్రాసిక్యూటర్ 20 ఉన్నాయి. అలాగే ఫిజికల్ ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్ అనమాట ఇంగ్లీష్ మీడియం సంబంధించి 18 ఉన్నాయి. ఇంకా సైంటిఫిక్ అసిస్టెంట్ అనమాట ట్రైనింగ్కి సంబంధించి ఒక 2 ఉన్నాయి. జూనియర్ ట్రాన్స్లేటర్ హిందీకి సంబంధించి 130 ఉన్నాయి. సీనియర్ పబ్లిసిటీ ఇన్స్పెక్టర్ ఒక 3 ఉన్నాయి. ఇంకా స్టాఫ్ అండ్ వెల్ఫేర్ ఇన్స్పెక్టర్ 59 ఉన్నాయి. లైబ్రరీని ఒక 10 ఉన్నాయి. మ్యూజిక్ టీచర్ అనమాట ఫిమేల్ 3 ఉన్నాయి. ఇంకా ప్రైమరీ రైల్వే టీచర్ పిఆర్టీస్ 188 అనమాట. అలాగే అసిస్టెంట్ టీచర్ ఫిమేల్ జూనియర్ స్కూల్స్కి సంబంధించి 2 ఉన్నాయి. ఇంకా ల్యాబ్ అసిస్టెంట్ ఒక 7 అయితే ఉన్నాయి. అలాగే ల్యాబ్ అసిస్టెంట్ మనకి కెమిస్ట్ అండ్ మెటలర్జీ సంబంధించి 12, టోటల్గా 136 అయితే మనకి నోటిఫై అయితే చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఇంకా ఈ వేకెన్సీస్కి సంబంధించి మనకి ఏజ్ లిమిట్ అని పోస్ట్ వైజ్ ఉన్నాయన్నమాట. అలాగే ఇక్కడ మనకి డేట్స్ ఉన్నాయన్నమాట. అంటే సపోజ్ మన యూఆర్ఈడబ్ల్యూఎస్కి, ఓబీసీ, ఎన్సీఎల్, నాన్ క్రిమినల్ ఎయిర్ వాళ్ళకి, ఎస్సీ ఎస్టీకి ఇది వచ్చేసరికి మన మినిమమ్ డేట్ అనమాట 1/1/2007 అనేది. ఇదైతే అప్పర్ ఏజ్ అనమాట. ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది అనమాట. ఇవి చెక్ చేసుకోవచ్చు. మీ కేటగిరీ యూఆర్ అయితే కనుక ఈ 2 డేట్స్ మధ్య కనుక మీ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే మీరు దానికి ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. సో మీరు చెక్ చేసుకోవాల్సింది ఎలాగంటే ఇదనమాట, ఈ డేటు యూఆర్ఈడబ్ల్యూఎస్. అలాగే మీరు కనుక ఓబీసీ, ఎన్సీఎల్ అయితే ఈ డేట్ చెక్ చేసుకోవాలి. అలాగే ఎస్సీ ఎస్టీ అయితే కనుక ఈ డేట్ ఈ 2 డేట్స్ మధ్య కనుక మీ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే సరిపోతుంది ఉందన్నమాట. దీని మీద క్లిక్ చేసి మీరు అప్లై అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్, మనకి అప్లై అంటే 2 ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. క్రియేట్ అన్ అకౌంట్, లేదంటే ఆల్రెడీ హ్యావ్ ఎన్ అకౌంట్. మీరు కనుక రిజిస్టర్ అయ్యి ఉంటే ఆల్రెడీ హ్యావ్ ఎన్ అకౌంట్ అని ఉంటుంది, లాగిన్ అవ్వచ్చు. దానికన్నా ముందు మనం క్రియేట్ చేసుకోవాలన్నమాట అకౌంట్ని. సో క్రియేట్ అన్ అకౌంట్ మీద క్లిక్ అయితే మనం చేసుకోవాలన్నమాట. ఇక్కడ క్రియేట్ అకౌంట్ ఫామ్ అనమాట ఇది. ఇక్కడ కిందకు వచ్చేస్తే కంట్రీ ఆఫ్ నేషనాలిటీ ఇండియా అయితే మనం తీసుకోవాలన్నమాట. ఇంకా పర్సనల్ ఇన్ఫర్మేషన్ యాజ్ రికార్డెడ్ ఇన్ ద మెట్రికులేషన్, అంటే 10th క్లాస్ సర్టిఫికేట్ లేదంటే మార్క్ లిస్ట్ ప్రకారం మీ యొక్క ఫుల్ నేమ్ అయితే ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ ఫుల్ నేమ్ అయితే ఎంటర్ చేసుకోవాలి విత్ సర్నేమ్తో సహా. అదైతే ఇక్కడ మనం సెకండ్ టైం రీటైప్ అయితే చేసుకోవాలన్నమాట. నేమ్ ఇక్కడ ఇచ్చిన నేమ్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఇక్కడ 10th క్లాస్ మార్క్ లిస్ట్ షీట్ లేదంటే సర్టిఫికేట్ ప్రకారం ఎంటర్ అయితే చేసుకోవాలి. ఇంకా హ్యావ్ ఎవరు చేంజ్డ్ యువర్ నేమ్, మీ పేరు ఎప్పుడన్నా చేంజ్ చేసుకుని అడుగుతున్నారనమాట. ఎస్ అయితే ఎస్, లేకపోతే నో. డేట్ ఆఫ్ బర్త్ కోసం ఇక్కడ క్యాలెండర్ అయితే ఇచ్చారు. దీని నుంచి మొదట మన ఇయర్ సెలెక్ట్ చేసుకోవాలి, తర్వాత మంత్ సెలెక్ట్ చేసుకోవాలి, తర్వాత డే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఇదైతే మనం ఇక్కడ కన్ఫర్మ్ అయితే చేయాలన్నమాట ఈ విధంగా. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ జెండర్ మేల్ ఫీమేల్ సెలెక్ట్ చేసుకోవాలి. బోత్ ఆర్ ఎలిజిబుల్ అనమాట. అలాగే ఫాదర్స్ నేమ్, మీ యొక్క ఫాదర్స్ నేమ్ ఏదైతే ఉందో 10th క్లాస్ డాక్యుమెంట్స్ ప్రకారం ఇదైతే మీరు ఎంటర్ అయితే చేసుకోవాలి. అలాగే ఇక్కడ ఫాదర్స్ నేమ్ని సెకండ్ టైం అయితే మనం కన్ఫర్మ్ అయితే చేయాలి. అలాగే మీ యొక్క మదర్స్ నేమ్ అనమాట ఈ విధంగా ఎంటర్ అయితే చేసుకోవాలి. అలాగే కిందకి రావాలి. కిందకి వచ్చేసి ఇక్కడ మనకి ఆధార్ వెరిఫికేషన్ అనమాట. ఇక్కడ మీ యొక్క 12 digit ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి వెరిఫై యూజింగ్ ఆధార్ అనాలి. లేదంటే ఐ డు నాట్ హ్యావ్ ఆధార్ అంటే మీకు ఆధార్ కార్డు లేకపోతే దీని మీద క్లిక్ అయితే చేయాలన్నమాట. ఫ్రెండ్స్, మనకి ఇలా అయితే వచ్చిందనమాట. క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు డూ ఆధార్ వెరిఫికేషన్ ఫర్ స్మూత్ ఎంట్రీ ఆఫ్ ద ఎగ్జామినేషన్ సెంటర్. మీ యొక్క ఎగ్జామినేషన్ సెంటర్ ఇవన్నీ కూడాను స్మూత్గా ఈ యొక్క ప్రాసెస్ జరగడానికి ఆధార్ కార్డుని వెరిఫై చేసుకోమని చెప్పేసి అడ్వైజ్ అయితే ఇస్తున్నారనమాట. ఆర్ఆర్బీస్ విల్ నాట్ షేర్ యువర్ ఆధార్ డీటెయిల్స్ విత్ ఎనీ థర్డ్ పార్టీ ఆర్ యూజ్ దెమ్ ఫర్ ఎనీ పర్పస్ అదర్ దాన్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ సిఈఎన్. ఈ యొక్క ఎగ్జామినేషన్కి సంబంధించి మాత్రమే ఈ యొక్క డీటెయిల్స్ని తీసుకుంటారు, కానీ మీ యొక్క ఆధార్ డీటెయిల్స్ని ఎవరికి షేర్ చేయరనమాట. సో మీ యొక్క డేటా అనేది ప్రైవసీ అయితే ఉంటుంది. మీరు
చక్కగా వెరిఫై అయితే చేసుకోవచ్చు. ఆధార్ కార్డు ఉంటే వెరిఫై ఆధార్ అంటే మీరు ఆధార్ కార్డు నెంబర్ ఇచ్చేసి వెరిఫై అయితే చేసుకోవచ్చు. లేదంటే ఐ డూ నాట్ హ్యావ్ ఆధార్ కార్డు అంటే దీని మీద క్లిక్ అయితే చేయాలన్నమాట. ఫ్రెండ్స్, ఎవరైతే ఆధార్ కార్డు మీ యొక్క కన్సెంట్ ఇవ్వలేదో నో అనుకున్నారో వాళ్ళకి మాత్రం ఇక్కడ వ్యాలిడ్ ప్రూఫ్ ఆఫ్ ఐడి కోసం అయితే ఇక్కడ వేరియస్ ఆప్షన్స్ అయితే ఇచ్చారు. డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్ట్, పాన్ కార్డు, ఓటర్ ఐడి, ఇంకా ఎంప్లాయర్ ఐడి అనమాట. స్కూల్, కాలేజ్, యూనివర్సిటీ దానికి సంబంధించినటువంటి ఏదైనా ఐడి కార్డు ఉన్నా అది కూడా మీరు సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఈ లిస్ట్ నుంచి ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుని దాని యొక్క నెంబర్ అయితే ఇక్కడ మీరు మెన్షన్ అయితే చేయాలన్నమాట. ఏ కార్డు సెలెక్ట్ చేసుకుంటారో ఆ కార్డ్ నెంబర్, అలాగే దాని మీద ఉన్నట్టు యాస్టీజ్గా అయితే ఎంటర్ చేయాలి. అలాగే ఇక్కడ ఇష్యూయింగ్ అథారిటీ అనమాట. సపోజ్ మనకి పాన్ కార్డ్ అయితే కనుక ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, లేకపోతే ఇలాగా అలాగే ప్లేస్ ఆఫ్ ఇష్యూ అనమాట, ఎక్కడ ఇష్యూ చేశారు అది మెన్షన్ అయితే చేయాలి. కాంటాక్ట్ డీటెయిల్స్ అనమాట, మీ యొక్క ఈమెయిల్ ఐడి అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇక్కడ ఓటీపీ వస్తుంది, ఆ యొక్క ఈమెయిల్ ఐడికి ఇక్కడ 6 డిజిట్ ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై అయితే చేయాలి. అలాగే మొబైల్ నెంబర్, మీ యొక్క 10 డిజిట్ మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసి సపోజ్ ఈ విధంగా ఎంటర్ చేసి మొబైల్ ఓటీపీ అంటే మీకు 6 డిజిట్ ఓటీపీ అయితే వస్తుంది. ఇక్కడ మీరు ఎంటర్ చేసి వెరిఫై అయితే చేయాలి. ఇక్కడ పాస్వర్డ్ అయితే ఒకటి మనం జనరేట్ చేసుకోవాలి. కాంబినేషన్ ఆఫ్ క్యాపిటల్ లెటర్, స్మాల్ లెటర్, ఇంకా నెంబర్ అండ్ స్పెషల్ క్యారెక్టర్స్ అనమాట. ఇలాగా ఆల్ఫా న్యూమరిక్ విత్ స్పెషల్ క్యారెక్టర్స్తో ఒక పాస్వర్డ్ జనరేట్ చేసుకొని ఇక్కడైతే కన్ఫర్మ్ అయితే చేసుకోవాలి. ఈ క్యాప్చర్ ఏదైతే ఉందో ఈ బాక్స్లో ఎంటర్ చేసిన తర్వాత ప్రివ్యూ అండ్ క్రియేట్ అనే అకౌంట్ అని ఉంది, దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్, మనకి నెక్స్ట్ ఇలా అయితే వచ్చినాయి. ఇక్కడ మొబైల్ నెంబరు, అలాగే ఇక్కడ డీటెయిల్స్ అన్నీ వస్తున్నాయి అనమాట. ఫాదర్ నేమ్, ఇవన్నీ డీటెయిల్స్ అన్నీ మనం చెక్ చేసుకోవాలి. ఏదైనా మిస్టేక్స్ ఉంటే కనుక ఎడిట్ అనే ఆప్షన్ ఉంది, ఎడిట్ చేసుకోవచ్చు. లేదంటే ఇది టిక్ ఆన్ చేసి ఇక్కడ క్రియేట్ అకౌంట్ అంటే మీకు అకౌంట్ అయితే క్రియేట్ అవుతుంది అనమాట. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఎలా అయితే వచ్చిందనమాట, డీటెయిల్స్ ఫిల్డ్ ఆన్ ద క్రియేట్ అకౌంట్. మనకి రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ లాంటి డీటెయిల్స్ ఏవి కూడా మనకి తర్వాత మార్చుకునే అవకాశం అయితే లేదనమాట. ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. కెనాట్ బి మోడిఫైడ్ ఎట్ ఎనీ స్టేజ్ ఆఫ్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ వన్స్ అకౌంట్ ఈస్ క్రియేటెడ్. డూ యూ వాంట్ టు ప్రొసీడ్ అని అడుగుతున్నారు. సో మీరు ఇక్కడ క్యాన్సిల్ అయ్యి చెక్ చేసుకోవచ్చు. లేదంటే అన్ని ప్రాపర్గా ఉన్నాయి అనుకుంటే మీ యొక్క మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి అన్నీ కూడాను ఇక్కడ ప్రొసీడ్ అయితే అవ్వచ్చు అనమాట. ఫ్రెండ్స్, ఇదైతే లాగిన్ ఫామ్ అనమాట. ఇక్కడ మొబైల్ నెంబర్ లేదంటే ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసి పాస్వర్డ్ ఇక్కడ ఇచ్చేసి క్యాప్చా అయితే ఈ బాక్స్లో ఎంటర్ చేసిన తర్వాత మనం ఇక్కడ లాగిన్ అయితే అవ్వచ్చు అనమాట. ఇంకా మీ యొక్క పాస్వర్డ్ మర్చిపోతే ఇక్కడ ఫర్గాట్ పాస్వర్డ్ ఉంది, దీని మీద క్లిక్ చేసి రెస్టోర్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మనం లాగిన్ అయితే అయ్యామన్నమాట. మొదటి ప్రాంప్ట్ ఎలాగైతే వచ్చింది, ఆధార్ వెరిఫికేషన్ కోసం మన ఆధార్ కార్డ్ నెంబర్ లేదంటే విఐడి నెంబర్ ఎంటర్ చేయమంటున్నారు. చేయడంతో మనకి ఓటీపీ వస్తుంది, వెరిఫై చేసుకోవాలన్నమాట. వెరిఫై అనే బటన్ ఉంది, వెరిఫై చేసుకొని తర్వాత అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్అవుట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, మనం ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత జనరేట్ ఆధార్ ఓటీపీ అనాలన్నమాట. ఓటీపీ వస్తుంది, వచ్చిన తర్వాత ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్, యువర్ ఆధార్ వెరిఫైడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చిందనమాట. సో ఇదైతే అయిపోయింది. కిందకి రావాలని ఇక్కడ మనకి ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది, ఇవన్నీ చదువుకోవచ్చు అనమాట. మన మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఏదైతే ఉందో మనకి హిందీ, ఇంగ్లీష్తో పాటు హిందీ, ఇంగ్లీష్ అనే డిఫాల్ట్ లాంగ్వేజ్ అనమాట. వాటిలో క్వశ్చన్స్ డిఫాల్ట్గా ఉంటాయి అందరికీ కూడాను. అవి కాకుండా మీరు రీజనల్ లాంగ్వేజెస్ ఉంటాయి అనమాట. 13 లాంగ్వేజెస్ భారతదేశంలో మీకు కావాల్సినటువంటి లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. దాంట్లో కూడా మీ క్వశ్చన్ పేపర్ వస్తుంది. సపోజ్ మీరు తెలుగు కూడా సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అలాంగ్ విత్ హిందీ అండ్ ఇంగ్లీష్. హిందీ, ఇంగ్లీష్ అనేది కామన్గా ఉంటుంది. తెలుగు సెలెక్ట్ చేసుకుని తెలుగులో కూడా క్వశ్చన్స్ వస్తాయి, మీరు తెలుగులో కూడా ఎగ్జామ్ అయితే రాసుకోవచ్చు. ప్లస్ ఇవన్నీ చదువుకున్న తర్వాత ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ అని ఉందన్నమాట, దీని మీద క్లిక్ అయితే చేయాలి. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి సిఎన్ నెంబర్ 07/2024కి సంబంధించినటువంటి మినిస్టీరియల్ అండ్ ఐసోలేటెడ్ కేటగిరీకి సంబంధించినటువంటి లింక్ అనమాట. ఇక్కడ దీనికి మీరు అప్లై చేసుకోవాలి. ఇది టిక్ ఆన్ చేయాలన్నమాట. మీరంటే గతంలో డీబార్ అవ్వలేదని చెప్పేసి ఆర్ఆర్బీ నుంచి కానీ ఆర్ఆర్సీ నుంచి కానీ ఈ టిక్ ఆన్ చేసిన తర్వాత మీరు ఇక్కడ ఆర్ఆర్బీ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. మనకి వేరియస్ ఇవైతే సికింద్రాబాద్ ఆర్ఆర్బీ కూడా ఉందన్నమాట. అలాగే అన్నీ ఉంటాయి. ఒక క్యాండిడేట్ ఒక ఆర్ఆర్బీకి ఏదైనా ఒకదానికి మీరు చూస్ చేసుకో. సపోజ్ మీరు ఇక్కడ క్యాండిడేట్ కెన్ అప్లై ఫర్ 1 నోటిఫైడ్ పోస్ట్స్ ఆఫ్ ఎనీ 1 ఆర్ఆర్బీ.
ఇక్కడ ఇచ్చిన వాటిలో ఏదో ఒక ఆర్ఆర్బీకి మీరు సెలెక్ట్ చేసుకొని అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. సపోజ్ సికింద్రాబాద్ అయితే సికింద్రాబాద్ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ అనాలి. అలాగే మీకు ఇక్కడ చేసుకునే ముందు నోటిఫికేషన్లోకి వెళ్ళాలన్నమాట. సపోజ్ మీరు ఆర్ఆర్బీ సికింద్రాబాద్లో ఏం పోస్టులు ఉన్నాయి, మీ కేటగిరీ ఏంటి అని చెక్ చేసుకోవాలన్నమాట. సపోజ్ మనకి ఇక్కడ ఆర్ఆర్బీ సికింద్రాబాద్ తీసుకుంటే చీఫ్ లా అసిస్టెంట్ మాత్రమే ఉన్నాయి. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అయితే ఇక్కడ ఇవ్వటం జరిగింది. లాస్ట్లో ఇక్కడ ఒక 5 అయితే ఉన్నాయి అనమాట. జూనియర్ ట్రాన్స్లేటర్ హిందీ 9 ఉన్నాయి. స్టాఫ్ అండ్ వెల్ఫేర్ ఇన్స్పెక్టర్ 2, టోటల్ 16 మాత్రమే ఉన్నాయి. సో మీరు ఇక్కడ మీకు కావాల్సిన పోస్ట్ కనుక ఈ ఆర్ఆర్బీలో లేకపోతే వేరే ఆర్ఆర్బీకి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. దానికోసం మీరు తప్పనిసరిగా ఈ యొక్క నోటిఫికేషన్ని వర్కౌట్ చేసుకోవాలి. ఏ ఆర్ఆర్బీలో మీకు ఉన్నటువంటి ఎలిజిబిలిటీ ప్రకారం ఆ యొక్క పోస్టులు ఉన్నాయి, మీ కేటగిరీ ఏంటి, ఆ కేటగిరీలో ఉన్నాయా లేదా అని చెక్ చేసుకొని మీరు తర్వాత మాత్రమే అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ అయితే చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్, మనకి ఒక ఇన్ఫర్మేషన్ ఇదైతే వచ్చిందనమాట, అలర్ట్ అనమాట. దిస్ డేటా ఈజ్ ఫెచ్డ్ ఫ్రమ్ యువర్ ప్రీవియస్ సేవ్ డేటా. మీరు గతంలో ఈ సంవత్సరం ఆర్ఆర్బీకి వేరియస్ నోటిఫికేషన్స్ అయితే పడ్డాయి. వాటికి సంబంధించి అప్లై కనుక చేసింటే మీరు గతంలో ఆ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా ఆటోమేటిక్గా వస్తుంది. మీరైతే దానిని అన్ని ఎంటర్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదనమాట. సో ఇక్కడ మన పర్సనల్ డీటెయిల్స్ ఫిల్అవుట్ చేయాలి, అదర్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, అప్లోడ్స్ సెక్షన్, అలాగే ఇక ప్రిఫరెన్స్ అండ్ ప్రివ్యూ అనమాట. ఇలాగా 5 స్టెప్స్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఇచ్చారు. కిందకి రావాలి, పర్సనల్ డీటెయిల్స్ అయితే మొదట ఫిల్అవుట్ చేసుకోవాలి. మీరు ఆధార్ వెరిఫై చేయకపోతే ఇక్కడ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మన ఫోన్ నెంబరు, అలాగే ఈమెయిల్ ఐడి, అలాగే అదర్ డీటెయిల్స్ అయితే వస్తున్నాయి. పైన పర్సనల్ డీటెయిల్స్ ఆటోమేటిక్గా వస్తున్నాయి, ఎందుకంటే రిజిస్ట్రేషన్ మనం ఇచ్చాం కాబట్టి చెక్ చేసుకోవచ్చు. కిందకి రావాలి, మ్యారిటల్ స్టేటస్ అనమాట. మీరు అన్మ్యారీడా, మ్యారీడా సెలెక్ట్ చేసుకోవాలి. రిలీజియన్ అనమాట, మీరు హిందూ, ముస్లిం, క్రిస్టియనా సెలెక్ట్ చేసుకోవాలి. చాయిస్ ఆఫ్ లాంగ్వేజ్ ఆఫ్ ఎగ్జామినేషన్, మీరు ఏ లాంగ్వేజ్లో ఎగ్జామ్ రాయాలనుకోండి, సపోజ్ తెలుగు, ఇంగ్లీషా, హిందీనా, ఇంకా సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. విజిబుల్ ఐడెంటిఫికేషన్ మార్క్స్ అంటే మోల్స్ అనమాట. మీ యొక్క విజిబుల్ మార్క్స్ ఏవైతే ఉన్నాయో మీ యొక్క 10th క్లాస్ దాని మీద ఎంటర్ అయితే చేసుకోవాలి. అలాగే ఇక్కడ సెకండ్ మోల్స్ అనమాట, 10th క్లాస్లో ఉన్నటువంటి విజిబుల్గా ఉన్నవి అయితే ఐడెంటిఫికేషన్ మార్క్స్ ఎంటర్ చేసుకోవాలి. కమ్యూనిటీ, మీరు యూఆర్ఆ, ఎస్సీనా, ఎస్టీనా, ఓబీసీనా, ఇంకా ఈడబ్ల్యూఎస్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓన్లీ దోస్ కమ్యూనిటీస్ విచ్ ఆర్ రికగ్నైజ్డ్ బై సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, అంటే సెంట్రల్ లిస్ట్లో ఉన్నటువంటి ఆ యొక్క ఓబీసీ, నాన్ క్రీమీ లేయర్, అలాగే ఎస్సీ, ఎస్టీ వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అనమాట. ఓన్లీ దోస్ కమ్యూనిటీస్ విచ్ ఆర్ రికగ్నైజ్డ్ బై సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాజ్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ఆర్ ఎలిజిబుల్ ఫర్ రిజర్వేషన్ ఇన్ రిక్రూట్మెంట్ ఇన్ ఇండియన్ రైల్వేస్ అని వస్తున్నది. ఐ అండర్స్టాండ్ అన్నాను. మనకు అన్ని కూడా ఫార్మాట్స్ అయితే ఇచ్చారనమాట. ఈ యొక్క నోటిఫికేషన్ సెంట్రల్ ఫార్మాట్స్, ఆ ఫార్మాట్స్లో అయితే మీకు ఆ యొక్క సర్టిఫికేట్స్ అయితే కావాలన్నమాట. సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఇష్యూయింగ్ అథారిటీ అనమాట, ఎవరు దానిని ఇష్యూ చేశారనేది, సపోజ్ సిటీ మ్యాజిస్ట్రేట్ ఎవరు ఇష్యూ చేశారనేది, ఇంకా కూడా ఏ స్టేట్లో అది ఇష్యూ కమ్యూనిటీ సర్టిఫికేట్, డేట్ ఆఫ్ ఇష్యూ అనమాట. డూ యూ విష్ టు అవైల్ ఫ్రీ రైల్ ట్రావెల్ పాస్ ఫ్రమ్ ఫర్ ద ఎగ్జామినేషను. ఫ్రెండ్స్, మీరు ఎగ్జామ్ రాయడానికి ఫ్రీ ట్రైన్ ట్రావెల్కి మీకు పాస్ కావాలనుకుంటే ఎస్ పెట్టుకోవచ్చు. అలాగే ప్లీజ్ ఇండికేట్ ద నియరెస్ట్ రైల్వే స్టేషన్, మీకు దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్ ఏదైతే ఉందో ఎంటర్ చేసుకోవాలన్నమాట. మీకు అక్కడి నుంచి అయితే ఫ్రీ ట్రావెల్ అయితే ఉంటుంది, చేసుకోవచ్చు. ఎవరికైతే ఎలిజిబుల్ వాళ్ళకి మాత్రమే ఇది వస్తుంది అనమాట. ఇంకా అప్లోడ్ యువర్ వ్యాలిడిటీ క్యాస్ట్ సర్టిఫికేట్, ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ అయితే చేసుకోవాలి. దాని సైజ్ వచ్చేసరికి పీడిఎఫ్లో 300 KB వరకు ఈ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ మనం అప్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. అలాగే జనరల్ క్యాండిడేట్స్ ఇస్తే కనుక ఇవన్నీ ఏమి ఉండవు అనమాట. డైరెక్ట్గా మీరు ఇక్కడ పోస్టల్ అడ్రస్కి అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. స్టేట్ అడ్రస్లో నుంచి స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి, అలాగే డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. అన్నీ కూడా ఉన్నాయన్నమాట కొత్తవి. అలాగే కంప్లీట్ అడ్రస్ ఏదైతే ఉందో మీరు ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా అనమాట ఎంటర్ చేయాలి. కిందకి రావాలి, విలేజ్, సిటీ, పిన్ కోడ్ కూడా మనం ఎంటర్ అయితే చేసుకోవాలి. అలాగే ఇది టిక్ ఆన్ చేస్తే పర్మనెంట్ అడ్రస్ ఆటోమేటిక్గా ఫిల్ అవుట్ అవుతాయి. సో ఇక్కడ సేవ్ చేసుకొని నెక్స్ట్ బటన్ అయితే మీరు క్లిక్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మనకి నెక్స్ట్ ట్యాబ్లో ఇక్కడ కేటగిరీ డీటెయిల్స్ అనమాట. మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్ పెట్టాలి. ఎస్ పెడితే కనుక సర్వీస్ ఆర్మీనా, నేవీనా, ఎయిర్ ఫోర్సా, ఇంకా కూడా ర్యాంక్, అలాగే డేట్ ఆఫ్ అటెస్టేషన్ అవన్నీ మెన్షన్ చేయాలి. అలాగే లెంత్ ఆఫ్ సర్వీస్ కూడా ఇవ్వాలన్నమాట. నో పెడితే అవసరం అయితే లేదనమాట. పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే ఎస్ పెట్టాలి. ఎస్ పెడితే కనుక టైప్ ఆఫ్ డిజబిలిటీ,
ఆ యొక్క డీటెయిల్స్ అన్ని మెన్షన్ అయితే చేయాలి. ఇంకా ఈబీసీ అంటే ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాసెస్ అయితే ఎస్ పెట్టాలి. ఎస్ పెడితే కనుక మీకు ఈ యొక్క డీటెయిల్స్ అయితే ఇచ్చారనమాట. మీకు బీపీఎల్ కార్డు, అలాగే 50,000 ఇన్కమ్ తక్కువ ఉండాలి. ఎవరికైతే ఈ యొక్క ఇవి ఉంటాయో వాళ్ళు మాత్రం దానికి ఎందుకు వస్తారో వాళ్ళు ఎస్ పెట్టాలి, లేకపోతే నో పెట్టాలన్నమాట. ఇంకా డీటెయిల్స్ ఆఫ్ సర్వింగ్ రైల్వే అప్లికెంట్ అనమాట. మీరు కనుక ఈ ఇండియన్ రైల్వేస్లో కనుక ఎంప్లాయ్ అయి ఉంటే కనుక ఇది ఇక్కడ ఎస్ అయితే పెట్టాలన్నమాట, లేకపోతే నో పెట్టాలి. ఎస్ పెడితే కనుక హ్యావ్ యూ అప్లైడ్ ఫర్ ఎన్ఓసి ఫ్రమ్ ద కంట్రోలింగ్ ఆఫీసర్ నుంచి మీరు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కోసం అప్లై చేశారని అడుగుతున్నారు. అలాగే కేటగిరీ మీరు గ్రూప్ సిలో ఉన్నారా, గ్రూప్ డిలో ఉన్నారా, లేకపోతే సబ్స్టిట్యూటా మెన్షన్ అయితే చేయాలి. ప్లేస్ ఆఫ్ వర్కింగ్ ఎక్కడ వర్క్ చేస్తున్నారు, ఏ జోన్లో చేస్తున్నారు అవన్నీ మెన్షన్ చేయాలి. మీరు రైల్వే ఎంప్లాయీ కాకపోతే నో పెడితే సరిపోతుంది, ఏమీ అవసరం లేదనమాట. ఇంకా కరెంట్ ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ మీరు నాట్ అప్లికబుల్, మీరు అన్ఎంప్లాయిడ్ అయితే కనుక ఫస్ట్ ఇది పెడితే సరిపోతుంది. లేదా జాబ్ చేస్తూ ఉంటే సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, పిఎస్యూ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. నాట్ అప్లికబుల్ అయితే సరిపోతుంది. డీటెయిల్స్ ఆఫ్ కోర్స్ కంప్లీటెడ్ యాక్ట్ అప్రెంటిస్, మీరు సిసిఏ కనుక చేసి ఉంటే కనుక అప్రెంటిస్ రైల్వేస్లో ఆర్ఆర్సీలో దేంట్లోనే ఎస్ పెట్టాలన్నమాట. చేస్తే కనుక ట్రేడ్ మీరు ఏ ట్రేడ్లో చేశారు, ఇంకా కూడా ట్రైనింగ్ ఫ్రమ్ డేట్ ఎప్పటి నుంచి ఎంతవరకు ఆ యొక్క అప్రెంటిస్షిప్ చేశారు, డ్యూరేషన్ ఆటోమేటిక్గా వస్తుంది. సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేయాలి, డేట్ కూడా ఎంటర్ చేయాలన్నమాట. నో పెడితే అవసరమైతే లేదనమాట. ఇంకా కూడా బ్యాంక్ డీటెయిల్స్ ఇందాక చెప్పినట్టుగా అందరికీ కూడాను ఫీజు అయితే రియంబర్స్మెంట్ వస్తుంది. జనరల్ క్యాండిడేట్స్కి మనం 500 కడితే 100 తీసుకుని 400 రూపీస్ వెనక్కి ఇస్తారు. మిగతా వాళ్ళకైతే 250 రూపీస్ మొత్తం కూడా మీకు వెనక్కి అయితే వస్తుంది. దానికోసం అకౌంట్ నెంబరు, అకౌంట్ హోల్డర్ నేము, నెంబరు, ఆ యొక్క నెంబర్ని సెకండ్ టైం కన్ఫర్మ్ చేయాలి. ఐఎఫ్ఎస్సి కోడ్ కన్ఫర్మ్ చేయాలి. నేమ్ ఆఫ్ ద బ్యాంక్ అడ్రస్, ఐఎఫ్ఎస్సి కోడ్ ఇస్తే కన్ఫర్మ్ అంటే ఆటోమేటిక్గా వచ్చేస్తాయి అన్నమాట. ఈ డీటెయిల్స్ సేవ్ చేసుకొని నెక్స్ట్ బటన్ అయితే క్లిక్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇదైతే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ట్యాబ్ అనమాట. ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ట్యాబ్. ఇక్కడ మీరు ఆ యొక్క పోస్ట్కి ఏదైతే ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ కావాలో అవి ఇక్కడ కంపల్సరీగా కనుక మీరు ఎంటర్ ప్రాపర్గా చేస్తే మీకు ఆ పోస్ట్ అయితే లాస్ట్లో అప్లై చేసుకోవడానికి మనకి వస్తుంది అనమాట, లేకపోతే రాదనమాట. సో మీరు జాగ్రత్తగా అయితే మీరు ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి. దానికన్నా ముందు మీరు చెక్ చేసుకోవాలన్నమాట ఏ పోస్ట్కి ఏ క్వాలిఫికేషన్. సపోజ్ మీరు పీజీటీసీకి అప్లై చేయాలనుకుంటే మాస్టర్స్ డిగ్రీ విత్ 50% మార్క్స్, బీఈడీ ఆర్ ఈక్వలెంట్ ఉండాలి. అలాగే ఇక్కడ మనకి టీజీటీసీకి సంబంధించి కూడా గ్రాడ్యుయేషన్ అండ్ 2 years డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఇలాగైతే ఇచ్చారు. ఇవన్నీ చదువుకోవాలన్నమాట. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు బీఈడీ ఎంటర్ చేయాలి అనుకుంటే సపోజ్ ఇక్కడ మీరు బీఈడీ ఆర్ ఈక్వలెంట్ డిగ్రీని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇది సెలెక్ట్ చేసుకొని డిసిప్లిన్ ఎడ్యుకేషన్ స్టేట్, మీరు ఏ స్టేట్లో చదువుకున్నారు, ఏ డిస్ట్రిక్ట్ అనమాట, ఎక్కడ కంప్లీట్ చేసుకున్నారు ఆ బీఈడీ అనేది. ఇక్కడ అన్ని డిస్ట్రిక్ట్స్ అయితే ఉన్నాయన్నమాట, సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా నేమ్ ఆఫ్ కాలేజీ, ఏ కాలేజీ లేదంటే యూనివర్సిటీలో చేశారు, ఎప్పుడు పాస్ అయ్యారు, పర్సంటేజ్ ఎంత వచ్చింది అన్నీ కూడా మెన్షన్ అయితే మీరు చేసుకోవాలన్నమాట. యాడ్ అంటే యాడ్ అవుతుంది. ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు అన్ని క్వాలిఫికేషన్స్ కూడా మీరు ఎంటర్ అయితే చేసుకోవచ్చు. ఆ పోస్ట్కి సంబంధించినటువంటి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ తప్పనిసరిగా అయితే మీరు ఎంటర్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా 10th ఇంటర్, బీఈడీ, డిప్లొమా మీకు ఏదైతే క్వాలిఫికేషన్స్ ఉన్నాయో అన్నీ ఈ విధంగా 1 by 1 ఎంటర్ చేసుకోవచ్చు. ఎడిట్ కోడ్ ఎడిట్ చేసుకోవచ్చు. దీని మీద క్లిక్ చేసి ఎడిట్ అవుతుంది అనమాట. డిలీట్ కూడా చేసుకోవచ్చు. కింద రెడ్ ఇది ఉందన్నమాట, దాని మీద క్లిక్ చేసి వర్క్ ఎక్స్పీరియన్స్కి సంబంధించి మీరు ఇక్కడ వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా మీరు ఎంటర్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక మన ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ ఉంటే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎంప్లాయ్మెంట్ పాస్ట్, ప్రజెంట్, గతంలో చేశారు, ఇప్పుడు చేస్తూ ఉన్నారు, ప్రజెంట్ అయితే ప్రజెంట్, డేట్ అనమాట, ఎప్పటి నుంచి ఎంతవరకు వర్క్ చేశారు వస్తుంది. యాడ్ అంటే యాడ్ అవుతుంది అనమాట. తర్వాత నెక్స్ట్ అన్న బటన్ దీని మీద క్లిక్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ స్టెప్లో ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్ అప్లోడ్ చేసుకోవాలి. దీని యొక్క డైమెన్షన్స్ వచ్చేసరికి మనకి హైట్ 320 పిక్సెల్స్ ఉండాలి. ఇంకా కూడా విడ్త్ వచ్చేసరికి 240 పిక్సెల్స్ అయితే ఉండాలన్నమాట. జేపీజీ ఫార్మేట్లో ఉండాలి. 30 to 70 KB మధ్య మీరు జేపీజీ ఫార్మేట్లో అప్లోడ్ అయితే చేసుకోవాలి. మీరు వైట్ లేదంటే కనుక లైట్ బ్యాక్గ్రౌండ్ ఉండేలాగా చూసుకొని ఫోటో బాగా విజిబుల్ అయ్యేటట్టు ఈ యొక్క ఫోటోగ్రాఫ్ అప్లోడ్ అయితే చేసుకోవాలి. సిగ్నేచర్ కూడా మనకి హైట్ వచ్చేసరికి 60 పిక్సెల్స్, లెంత్ వచ్చేసరికి విడ్త్ వచ్చేసరికి 140 పిక్సెల్స్ ఉండేలాగా చూసుకొని జేపీజీ ఫార్మేట్లో మీరు 30 to 70 KB మధ్య ఇదైతే అప్లోడ్ అయితే చేయాలన్నమాట. నెక్స్ట్ ఇక్కడ సేవ్ చేసుకుని నెక్స్ట్ బటన్ ఉంది, దాని మీద క్లిక్ చేసి మీరు అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మనం ఫోటో ఏదైతే ఉందో దానిని మనం పెయింట్లో ఓపెన్ చేసుకోవాలన్నమాట. టిక్ ఆఫ్ చేయాలి, పిక్సెల్స్ తీసుకోవాలి, హారిజాంటల్ 240 తీసుకోవాలి, వెర్టికల్ ఇలాగా 320 తీసుకోవాలి, ఓకే అనాలి.
తర్వాత ఇక్కడ ఫైల్లోకి వెళ్ళిపోయి సేవ్ యాజ్ అని ఉంటుంది అనమాట, జేపీజీ ఉంటుంది. దీని మీద క్లిక్ చేసి ఫైల్ని మనం డెస్క్టాప్ మీద పెట్టుకొని ఆ ఫైల్ని అయితే మనం అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి శాంపిల్ ఫోటో అయితే ఇచ్చారనమాట. ఇక్కడ శాంపిల్ ఫోటో ఇచ్చారు, వ్యూ శాంపిల్ ఫోటో అన్న దీని మీద క్లిక్ చేసి తెలిసిపోతుంది మీకు ఇలా అయితే ఉండాలన్నమాట. ఫోటో ఇలా క్యాప్స్ కానీ ఇలా ఉండకూడదు అనమాట. సో జాగ్రత్తగా ఫోటో అయితే అప్లోడ్ అయితే మనం చేసుకోవాలి. ఫ్రెండ్స్ సిగ్నేచర్ కూడా మనం ఇక్కడ పెయింట్ ఆపరేషన్లో అయితే మనం అప్లికేషన్లో అయితే ఓపెన్ చేసుకోవాలి. ఇక్కడ టిక్ ఆఫ్ చేయాలి, పిక్సెల్స్ తీసుకోవాలి, హారిజంటల్ 150, వెర్టికల్ 60 ఇవ్వాలి, ఓకే అనాలి. ఓకే అని ఇక్కడ ఫైల్లోకి వెళ్ళిపోయి సేవ్ యాజ్ అనాలి. సేవ్ యాజ్ అంటే జేపీజీ ఫార్మేట్లో డెస్క్టాప్ మీద పెట్టుకొని మనం అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో మీరు ఏవైతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఇచ్చారో ఏ పోస్ట్ ఆ పోస్ట్కి సూటబుల్ ఏవైతే ఉన్నాయో పోస్టులు అన్నీ ఇక్కడ మనకి డిస్ప్లే అవుతాయి అనమాట. వాటిలో కూడా మీరు మొదటి ప్రిఫరెన్స్ దేనికి కావాలని దానికైతే ఇచ్చుకోవచ్చు అనమాట. సపోజ్ మీరు ఈ యొక్క ఆర్ఆర్బీలో లేకపోతే వేరే ఆర్ఆర్బీ సెలెక్ట్ చేసుకుని దాంట్లో కనుక పోస్ట్ ఉంటే అక్కడ మనకి డిస్ప్లే అయితే అవుతుంది అనమాట. లేకపోతే కనుక మీకు ఇన్ఎలిజిబుల్ అని వస్తుంది అనమాట. సో మీరు అప్పుడు ఏం చేయాలంటే మీరు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చెక్ చేసుకోవాలి ప్రాపర్గా మనం ఇచ్చారా లేదా అని. తర్వాత ఆర్ఆర్బీ అయితే చేంజ్ చేసుకోవాలన్నమాట. ఏ ఆర్ఆర్బీలో ఉంటే ఆ పోస్టు అవి ఇక్కడ వస్తాయి అన్నమాట. మీకు సపోజ్ మీరు ఇచ్చినటువంటి పోస్టులను బట్టి ఇక్కడ ప్లస్ మార్క్ ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడికైతే వస్తాయి అన్నమాట. సో మనకి వెస్ట్రన్ రైల్వేలో ఉన్నాయన్నమాట నేను ఇచ్చినటువంటి క్వాలిఫికేషన్ ప్రకారం. ఆ యొక్క ప్రైమరీ రైల్వే టీచరు, అలాగే సిఆర్ సెంట్రల్ రైల్వే టీచర్ ఇంగ్లీష్ ఇవైతే వచ్చాయి నాకు. నేను వాటికి మాత్రం అప్లై చేయగలను, వేరే దానికి అవకాశం లేదు. ఇలా వచ్చినప్పుడు మీరు ఇలా కిందకి పైకి మార్చుకోవచ్చు. అంటే దేనికి మొదటి ప్రిఫరెన్స్ ఇవ్వాలనుకుంటే అది మీరు ఇలాగైతే ఇచ్చుకోవచ్చు అనమాట. సో ఇక్కడ కనుక మీకు ఇన్ఎలిజిబుల్ అని వస్తే కనుక మీరు ఆర్ఆర్బీ చేంజ్ చేసుకోవాలి. తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ప్రాపర్గా ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోవాలన్నమాట. ఆ రెండు చేసుకుంటే సరిపోతుంది అనమాట. అందుకని ఇక్కడ మనకి టిక్ ఇచ్చారనమాట, టిక్ ఆన్ చేయాలి. ఎందుకంటే మనం అప్లై చేసే ముందు నోటిఫికేషన్లోకి వెళ్ళి ఏ ఆర్ఆర్బీలో ఏ పోస్టులు ఉన్నాయి ఆ పోస్ట్కి మీకు ఉన్నటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ప్రాపర్గా ఉన్నదా లేదా, మీ యొక్క కేటగిరీ ఏంటి, దాంట్లో పోస్టులు ఉన్నాయా లేదా అన్నీ చెక్ చేసుకోవాలన్నమాట. చెక్ చేసుకొని వర్కౌట్ చేసుకున్న తర్వాత మాత్రమే ఇది మీరు ఇక్కడ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ ఇది కూడా టిక్ ఆన్ చేయాలి. మీరు ఎక్కడి నుంచి అప్లై చేస్తున్నారు అనేది ఇక్కడ సిటీ అనమాట ఎంటర్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ సేవ్ అనే బటన్ ఉంది, తర్వాత ప్రివ్యూ అయితే చెక్ చేసుకోవచ్చు. ప్లస్ మన ప్రివ్యూ అయితే కనపడుతుంది అనమాట. అన్నీ చెక్ చేసుకోవాలి. ఏదైనా మోడిఫికేషన్స్ కావాలంటే ఎడిట్ అనే బటన్ ఉంది, ఎడిట్ చేసుకోవచ్చు బ్యాక్కి వెళ్ళి. లేదు ప్రాపర్గా ఉంటే నేను చెక్ చేసుకున్నానని చెప్పేసి టిక్ ఆన్ చేసి సబ్మిట్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ మనకి అప్లికేషన్ నాట్ బి ఏబుల్ టు మేక్ ఎనీ కరెక్షన్స్ అని వస్తుంది అనమాట. మీరు మోడిఫికేషన్ చేసుకోవడానికి అవకాశం అయితే లేదు. అయితే మన ఎడిట్ విండో అయితే ఉన్నది. ఆ టైంలో మీరు ఫీజు పే చేసి మాత్రమే దీనిని ఎడిట్ చేసుకోవాలి. సో ఆ అవసరం లేకుండా క్యాన్సిల్ అయ్యి బ్యాక్కి వెళ్ళి అన్ని చెక్ చేసుకొని ప్రాపర్గా ఉన్నప్పుడు మాత్రమే మీరు సబ్మిట్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ మన ఫీజు అయితే చూపిస్తున్నారు అనమాట. జనరల్ కేటగిరీకి 500 రూపీస్, రిజర్వ్డ్ కేటగిరీకి 250 రూపీస్ అనమాట. ఎగ్జామ్ రాసిన తర్వాత వాళ్ళకి మొత్తం ఫీజు వచ్చేస్తుంది 250 రూపీస్. జనరల్ క్యాండిడేట్స్కి మాత్రం 100 రూపీస్ తీసుకొని 400 రూపీస్ బ్యాక్ అయితే ఇస్తారు. మనం బ్యాంక్ డీటెయిల్స్ ఎంటర్ చేసాము, ఆ బ్యాంకులో అయితే మీకు అమౌంట్ అయితే పడతాయి అనమాట. ఇక్కడ మనకి మినిస్టీరియల్ ఐసోలేటెడ్ కేటగిరీకి సంబంధించి ఫీజు అయితే పే చేసుకోవాలి ఈ విధంగా. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి పే విత్ ఎస్బీఐ అనేది ఏమి క్లిక్ చేసాము, తర్వాత ఇలాగైతే వచ్చింది. ఇక్కడ టిక్ ఆన్ చేసి ప్రొసీడ్ అనాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి మల్టిపుల్ ఆప్షన్స్ అయితే వస్తాయి. డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్స్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, నెఫ్ట్, యూపీఐ ఇలాగా ఏదో ఒక గేట్వే ద్వారా మీరు ఫీజు పే చేసి అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ అయితే తీసుకోవచ్చు అనమాట. ఇది ఫ్రెండ్స్ మనకి 1036 మినిస్టీరియల్ అండ్ ఐసోలేటెడ్ వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయి ఆర్ఆర్బీకి సంబంధించినటువంటి అప్లికేషన్ ఆర్డర్ ప్రాసెస్. విష్ ఆల్ ది బెస్ట్ అండ్ సక్సెస్. హ్యావ్ ఎ నైస్ డే.